మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సంగం ఘాట్ దగ్గర వేకువజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఘాట్ల దగ్గర భక్తుల కోసం యూపీ సర్కార్ ముందస్తు ఏర్పాట్లు చేసింది. పవిత్ర స్నానాల కోసం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను నిర్మించినట్లు అధికారులు చెప్పారు. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మాఘమేళాకు భక్తులు పోటెత్తారు. పవిత్ర స్నానం చేసేందుకు సంగం ఘాట్కు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో యోగి సర్కార్ ముందుగానే భారీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది యోగి సర్కార్. అడుగడుగునా నిఘా పెట్టింది. ఘాట్ల దగ్గర ఏర్పాట్లు బాగున్నాయని హ్యాపీగా ఫీల్ అయ్యారు భక్తులు. మౌని అమావాస్య సందర్భంగా సుమారు 3 నుంచి 3.5 కోట్ల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు ఉన్నతాధికారులు. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్కు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో 1,30,00,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. बहुत अच्छा लग रहा है, हम लोग को तो बहुत अच्छा लग रहा है। बहुत सौभाग्य की बात है कि आज इस धरा पर गंगा स्नान करने का मौका हम लोग को मिला है। व्यवस्था बहुत अच्छी है यहाँ की। बहुत अच्छा लग रहा है, बहुत ही अच्छा फील हो रहा है और एक एनर्जी जैसे कि मिलती है, वो एनर्जी हम लोगों को प्राप्त हो रही है। पिछली बार से महाकुंभ से बहुत अच्छा है व्यवस्था और हमेशा रहेगा। माँ भी दर्शन हो गया गंगा माई का मौनी अमावस्या में। बहुत अच्छा लगा यहाँ पे, बहुत मतलब पहले से बहुत अच्छा है। यहाँ पे सुविधा मिला है, भीड़ भड़के से लोग बचे हुए हैं, बहुत अच्छा लगा। మాఘమేళా పవిత్ర స్నానాల కోసం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను నిర్మించామని, ప్రజలకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు. సాధారణ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఏదైనా అత్యవసర కేసుల్లో సాయం అందించేందుకు వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉంచామన్నారు. గట్టి బందోబస్తు ఏర్పాటుతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాఘమేళా ముగిసింది.